ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చాలామంది దేవుని కొరకు నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పేవారు ఉన్నారు. చాలామంది విషయము, కానీ దేవునికి అది శ్రేష్టమైన బహుమానము ఎప్పటికీ కాదు. యేసు క్రీస్తు ప్రభువారి గూర్చి రాస్తూ హెబ్రీలకు రాసిన పత్రికలో నాకొక శరీరమును అమర్చితివి అని యేసు చెప్పిన రీతిని గూర్చి వ్రాసినట్లుగా మనము గమనించగలము. బలి అర్పణ కోరలేదు, పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నీకు ఇష్టము లేదు అంటూ ఈ మాటను కొనసాగించాడు. ప్రియులారా, ఈనాడు లోకములో క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది దేవుడు మాకు ఉద్యోగం ఇవ్వాలి, మంచి ఇంటిని కట్టుకునే స్తోమతనివ్వాలి, పిల్లల్ని దయచేయాలి, ఇలా చాలా రకాలుగా దేవుని నుండి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు మన నుండి ఏమి ఆశ కలిగి ఉన్నాడో గ్రహించలేని స్థితిలో ఉండి తాము దేవునికి దగ్గరగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ వారి జీవితములు దేవునికి అయిష్టముగా ఉన్నాయని తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులారా, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అని ఈరోజు ఈ వాక్యము వినిచిన మనల్ని మనము ప్రశ్నించుకొని పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అన్న వచనము ప్రకారము, ప్రియులారా, మానవుని జీవితములో లేక శరీరములో హృదయము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన ఆలోచనలు, మన తలంపులన్నీ మన హృదయములో పుట్టి మన నోటి ద్వారా బయటకు వస్తాయి. మరియు మనము చేసిన పనులకు అవి మంచివైనా చెడ్డవైనా సరే, మనము చేసే సమస్తమునకు మన హృదయమే సాక్షిగా ఉన్నది. కాబట్టి హృదయము చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా మన బయట అలంకరణను బట్టి కాదు, కానీ హృదయ ఆలోచనలను బట్టి మనము తీర్పులోనికి తీసుకురాబడతాము. కాబట్టి దేవుడు మన హృదయమును కోరుకుంటున్నాడు. ప్రియులారా, లోపటి నుండి అంటే మనిషిని యొక్క హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపటి నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును అన్న వచనము ప్రకారము, ప్రియులారా, మన హృదయము ఆయనకు దగ్గరగా ఉండి చెడ్డవాటికి దూరముగా ఉండాలని దేవుడు ఈరోజు మన పట్ల ఆశపడుతున్నాడు. దేవుని పూర్ణ హృదయముతో ప్రేమించాలి, ఆరాధించాలి. అందుకే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలననియు అన్న వచనము ప్రకారము దేవుడు మాత్రమే హృదయములను పరిశోధించువాడు. కాబట్టి మన హృదయమును దేవునికి ఇవ్వాలి. ప్రియులారా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అన్న వచనము ప్రకారము దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములు మరి ఆయన స్వాస్థ్యములో పాలు
పొందాలంటే మన హృదయమును మనము దేవునికి సమర్పించుకోవాలి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అన్న వచనము ప్రకారము మన పెదవులతో దేవుని ఘనపరిచిన మన హృదయము దేవునికి దూరముగా ఉన్న ఎడల మనం ఆయనను వ్యర్థముగా ఆరాధించినట్టే. కాబట్టి హృదయముతో దేవుని ఆరాధించి హృదయమును దేవునికి ఇవ్వాలి. ప్రియులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దగ్గరగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పెను. మరియు దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచకూడదంటే హృదయము దేవునికివ్వాలి. వారైతే అందమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసుకు కలిగిన మాయను అనుసరించి నడుచుకొనుచున్నారు అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడి ఉన్నట్లుగా దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను శోధిస్తుంది కనుక మన హృదయమును దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించినది అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన ప్రకారము ప్రియులారా, మన హృదయము దేవునికి దూరముగా ఉన్న ఎడల ఈరోజే ఈ క్షణమే మార్పు నుండి నూతన హృదయము కావాలని ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు దేవుని కోరుకున్న ఎడల నూతన స్వభావమును ఇచ్చుటకు, నూతన హృదయమును ఇచ్చుటకు దేవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను నీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకిచ్చెదను. నూతన స్వభావము మీకు కలగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మను చేసెదను అని సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా, మనలో ఉన్న ప్రతి అపవిత్రత పోవునట్లు ఆయన పరిశుద్ధమైన జలము మన మీద చల్లి మనలో ఉన్న ప్రతి అపవిత్రతను తీసివేసి మనకు నూతన హృదయము, నూతన స్వభావము, మనలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మనలో పెట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము నడుచుకొని వారిగా మారుస్తానని దేవుడు ఈరోజు మన పట్ల వాగ్దానము చేయించున్నాడు. ప్రియులారా, దినములు చెడ్డవి గనక మీరు మీ సమయమును పోనీయక ఉపయోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్న వచనము ప్రకారము దేవునికి మనము ఇవ్వవలసినది మరియు దేవుడు మన నుండి కోరుకున్న వాటిలో ప్రాముఖ్యమైనది సమయము కూడా. నిత్యము సాగే మన ఈ జీవన యానములో పొట్టకూటి కొరకు, మంచి గృహము కొరకు, ధనము సంపాదించుటకు ఇలా మన భౌతిక సంబంధమైన వాటి కొరకే మనము మన సమయమును ఎక్కువగా ఖర్చు చేస్తున్నాము. కానీ ఆత్మ సంబంధమైన జీవితము కొరకు, నిత్య జీవితము కొరకు మనము సమయమును కేటాయించలేని దుస్థితిలో ఈనాటి క్రైస్తవులు ఉన్నారు. ప్రియులారా, మనమెందుకు ఎక్కువ సమయము దేవునిలో గడపాలి, ఎందుకు దేవునికి సమయం ఇవ్వాలి అనే ప్రశ్నలకు పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా తెలియజేస్తుంది. ప్రస్తుతమున్న దినములు చెడ్డవి కనుక దేవునికి మనము సమయం ఇవ్వాలి. ప్రభు దినము సమీపముగా ఉన్నది కనుక దేవునికి సమయం ఇవ్వాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా
సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయిచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము అన్న వచనము ప్రకారము ప్రియులారా, రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు కాబట్టి మన సమయమును దేవునికి ఇచ్చే వారముగా మనముండాలని ప్రార్థనాపూర్వకముగా మిమ్మల్ని అందరినీ ఈ నూతన దినములో కోరుకొనుచున్నాను. ప్రియులారా, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడొక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కన్నబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కారా? మీరలాగనక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. ఇటు అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయవానికి పాపము కలుగును అన్న వచనము ప్రకారము ప్రియులారా, ఏ క్షణము ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి సమయము ఉన్నప్పుడే మన జీవితాలను సరిచేసుకోవాలని దేవుడు మనకు పరిశుద్ధ లేఖన భాగము ద్వారా హెచ్చరికలు చేస్తున్నాడు. తమ కాలము ఎప్పుడొచ్చినో నరులు ఎరుగరు గనక సమయమును వృధా చేయకూడదని పరిశుద్ధ లేఖన భాగము తెలియజేస్తుంది. అందుకే దుర్దినములు రాకముందే దేవుని జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు కనుక ఏ సమయములో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కనుక దేవుడిచ్చిన ఇటువంటి గొప్ప అవకాశమును మనము దుర్వినియోగ పరుచుకోకుండా ఆయన సన్నిధిలో నిత్యము గడిపి ఆయనను గణపరిచి ఆయన కార్యములకు సమయమును ఇస్తే తప్పకుండా మనము మన జీవితములో మేలులను పొందుకొనగలము. ప్రియులారా, ఇయ్యుడి అప్పుడు మీకియ్యబడును అన్న వచనము ప్రకారము క్రైస్తవుడు దేవునికిచ్చే వాటిలో అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది కానుక లేదా మన రాబడిలో దశమ భాగము. అవును ప్రియులారా, చాలామందికి ఈ విషయమై సరి అయిన అవగాహన లేక కానుకలు మనుషులకిస్తున్నాము అనే భావనలో ఉండి దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వకుండా తమను తామే నష్టపరుచుకుంటున్నారు. మొదట మనమందరము గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఈ లోకములో కానుకలు లేక బహుమతులు ఎవరికిస్తున్నాం? మనకిష్టమైన వాళ్ళకి, మన సన్నిహితులకు, మనకు సహాయము చేసిన వారికి కృతజ్ఞత భావము కలిగి కానుకలు లేక బహుమతులు ఇచ్చి మన ప్రేమను వారి ఎడల వ్యక్తపరచుకుంటున్నాం. అలాగే క్రైస్తవులైన మనము దేవుని ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నామో తెలుసుకొనుటకు ఆయన ఎడల మనము కృతజ్ఞత భావము కలిగి ఉన్నామో లేదో పరీక్షించుటకు ఆయన ఎన్నుకున్న మార్గమే ఈ కానుకలు లేదా రాబడిలో భాగము. బీదల పోషణ కొరకు మనమివ్వాలి. ఆయన మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతా కూడా ఆయన పాద సన్నిధిలో మనము సమర్పించాలి. ప్రియులారా, దీవెనలు కావాలంటే కానుకలివ్వాలి. మనమన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపజేయాలంటే మనము కానుకలు దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విషయము గుర్తుపెట్టుకోండి. మనము దేవునికి ప్రేమతో ఇచ్చిన కానుకలు ఆశీర్వాదముగా తిరిగి మన యొద్దకే వస్తాయని గ్రహించి ఆయనకు కానుకలిచ్చే విషయములో వెనకడుగు వేయకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నుండి విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్న మనము
తిరిగి కృతజ్ఞతగా దేవునికి ఏమి ఇస్తున్నాము అని ఈరోజు జీవాక్యము వినిచిన మనము ఆలోచన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? మన హృదయము, సమయము, రాబడిలో భాగము. ఇవి ఇవ్వలేనంత కష్టతరమైనవి కాదు. కాబట్టి ఈ క్షణమే మార్పు నుండి ఆయనకివ్వవలసిన విషయములో జాగ్రత్త కలిగి ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడో అవి ఇచ్చిన ఎడల ఆయన బహుగా సంతోషపడి పటజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని నమ్మి ఆయనను మహిమపరచాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈరోజు జీవాక్యము వినిచిన మీకు మనవి చేయుచున్నాను. కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను, మన హృదయాలను సరిచేసుకుంటకటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ నూతన దినములో మీ పరిశుద్ధమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచి మమ్మలను సంతోషింపజేసిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ లోకములో క్రైస్తవులుగా పిలువబడుతున్న మేము మా అక్కరలు, అవసరతల కొరకే మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. కానీ తండ్రి, మేము ఆశీర్వదించబడిన తర్వాత అయ్యా మా ఆశీర్వాదముల నుండి తిరిగి అయ్యా ఇదిగో మీ పాద సన్నిధిలోనికి మా సమయమును, అయ్యా మా దశమ భాగ కానుకలను, మా హృదయమును మీకు సమర్పించుకోలేని దుస్థితిలో, పాపములో మేము పడి ఉన్నాము తండ్రి. అయ్యా ఈ దినము మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని అయ్యా మమ్మలందరినీ సరిచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా ఇదిగో నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము మా హృదయములను మీకు సమర్పించుకొని మా మార్గములన్నీ కూడా పరిశుద్ధమైనవిగా ఉంచుకొనులాగున మళ్ళీ ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవశాంతి, సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అయా ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో ఆ ప్రాంతంలో మీరుండి బిడ్డల మధ్య, దేశాల మధ్య, ప్రాంతాల మధ్య శాంతి సామరస్యాలను కలిగించుమని వేడుకొనుచున్నాం. అయ్యా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. నాయన, ఈ బిడ్డ ఈ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును
మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.